ప్రైజ్ లార్డ్. బాగున్నారా? ఇదేనో దేవుని అర్థం చూసుకుందామండి. చిన్న విషయం పాడుకుందాము. మారని నీ కృపా నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా చేద తీర్చుచున్నది, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఇది నా దేవుని అర్థం చూసుకున్నామండి. మరి యెషయా గ్రంథంలో నుంచి మనం చూసుకుందామండి. 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవగలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను అంటున్నాడు దేవుడు. మరి అరణ్యములో, అడవిలో మరి త్రోవను కూడా నేను కలగజేస్తాను. నిజమే, అరణ్యంలో త్రోవ, అడవిలో మనం పోయి బయటికి రావాలంటే మహా అడవిలో నుంచి బయటికి రావటం చాలా కష్టం. అది దారి ఎటో కూడా మనకి తెలియదు. అలాంటి స్థితిలో కూడా దారి మనకి కలగజేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అలాంటి స్థితిలో నుంచి కూడా ఎడారిలో నదులు పారజేయుచున్నాను, ఎడారిలో ఇసుక, ఎడారిలో నీళ్ళ చుక్క లేని దాంట్లో కూడా నుంచి కూడా నేను నదులను పారజేయుచున్నాను. నా ఆజ్ఞ ఇవ్వగా నేను ఆ ఎడారిలో కూడా నదులు పారజేయుచున్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఇలాంటి విషయంలో మనం ఉన్నా కానీ దేవుడు మనకు త్రోవ చూపే దేవుడై ఉన్నాడని, నేను ఒక నూతన కార్యము, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను మీ గృహాలలో అని దేవుడు ఇదినో మాట్లాడుతున్నాడండి. మరి ఇలాంటి మాటలను బట్టి, వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ఇదినో వాగ్దానం అండి. స్తోత్రములు ప్రభువా, ఇట్టి మాటలు వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను దర్శించి మమ్మల్ని అందరినీ నీ రాకడకు ఆయత్తపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.